చీమ 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 మళ్ళీ వస్తే మళ్ళీ ఏంటి? ఇందా మటన్ ప్యాకెట్ శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట నిన్ను బ్రహ్మాండంగా వడమని చెప్పాడు. ఈ మళ్ళీ వండితే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తినాలి. అయితే పుట్టింగ్కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదులే కానీ ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టి నీకు అంత మసాలా లేదులే. రేయ్ ఎదవ సచ్చినోడా, నేను వెళ్ళపోయా. రేయ్ ఆగరా ఎదవ. ఏంటి నన్ను ఎదవంటున్నావు? నిన్ను కాదురా ఆ పులిగాన్ని. నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే, చిటికలో తెస్తా. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరిపోలే. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివతాండవం చేయాల్సిందే. బాగుండాలి మటన్ నీలాగా అద్దరిపోయింది, సూపర్. వదులు వదలమంటుంటే. అక్క కుక్క చూస్తావేంట్రా? వెంటనే నిలబడింది. అసలే పిచ్చి కుక్క. ఏయ్, ఆగవే. ఇప్పుడు ఎలారా? శివ అసలు ఆకలి మీద వస్తాడు. పండు వీరస్వామి అయిపోయింది నీ పుంజం. ఏమయ్యా నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి నా కోడి పుంజం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా ఆయన చెవులు కనిపించవు, కళ్ళు కనిపించవు. పోయి ఆయన అడుగుతావేంటయ్యా? పోవయ్యా. వారు నువ్వు అక్క చికెన్ అదిరింది. చికెన్ కాదురా మటన్. అవునవును మటన్ కాదు. మళ్ళీ రెడీనా? రెడీ రెడీ. గుమ్మ గుమ్మ లాడిపోతుంది మటన్ వాసన. తొందరగా పెట్టే, ఓ పట్టు పడతాం. ఒరే మళ్ళీ నా పుంజం ఏమన్నా కనపడిందేంట్రా? చవురుగా నాకు మందు దొరక నేలాడుతుంటే ఒకడవే. అబ్బబ్బబ్బబ్బ, అద్దరింది. ఏంటన్నా చికెన్ ఏమోనని డౌటా? కాదు కాదు మటన్ 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 మటన్. సూపర్. మళ్ళీ పొట్టేలకి ఉన్న పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది. అయ్య బాబాయ్ ఇది నా కోడి పొట్టే. ఒరే పులి మల్లేసు సత్య రత్తమ్మ చూడండి ఎంత ఘోరమైన మాట జరిగిపోయిందో. బాంబు ఘోరమైన మాట జరిగిపోయింది. రండిరా. ఎక్కడ్రా మటరు? ఒరే నా మువ్వలకోండి మాట తీసా మళ్ళీ ఆడ కూర పెట్టిందిరా. కోడే ఇదిగోరా దానికి వచ్చింది కూర. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చికెన్ అని. నాకు ఎప్పుడు డౌట్ రాలేదురా నా కోడి నీళ్ళు బాటర్ చేస్తానని. అమ్మా నీకు నిండు 100 ఏళ్ళు నిండిపోయినాయా? నిన్ను వదిలిపెట్టి నేను ఎలా బ్రతకనే? ఇంత అర్ధాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? వీడు కోడి మీద చూపించిన ప్రేమలో సగం ప్రేమ ఆడి పెళ్ళాం మీద చూపించుంటే అది ఇంకోటి తెలిసిపోయేది కాదు. ఏడ్చింది చాలు గాని బొచ్చు తీసుకెళ్లి పుష్కరంలో కలిపి కాస్త పుణ్యవన్న వస్తుంది. ఎవరికి నీకా? కోడికి. ఒరే నా కోడి తిన్నాను కదా నువ్వు రెచ్చిపోకరా. దానికి ఆల్రెడీ కొక్కి రోగం ఉంది. అది నీకు వస్తే తప్పు జరిగాను. నా కోడి తింటావా? అదిగో వచ్చేసింది కొక్కి రోగం. తీసుకెళ్ళండిరా. తీసుకెళ్ళండి ఆసుపత్రికి. తీసుకోండి. ఎత్తండు. ఒరే ఆగ్రా. సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రేయ్ క్లాస్ రూమ్ కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది. గుర్తు లేదు, ఉన్నా ఇవాళ కుదరదు. అవతల అర్జెంట్ మీటింగ్ ఉన్నది, ఫోన్ వచ్చింది. రేయ్ ఏంటి నా ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే? ఉంది. హలో షకలక బేబీ. షకలక బేబీయా? అరే ఎవరో అమ్మాయి రా. హలో అవరి బేబీ. అరగంట ముందుంటా.
పెడుతున్నారు ఇప్పుడు కుదరట్లేదు డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకోరా నాకు అక్కర్లేదు నువ్వు ఉంచుకోరా సరే నీ ఇష్టం మరి. నువ్వెక్కడికి నేను వస్తాను ఆ. అమ్మాయి ఎవర్రా శకలక బేబీ అని సూపర్ ఫిగర్ ఈ మధ్య సిటీలో దిగింది నువ్వు దగ్గర టైం అవుతుంది బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు వాడు బిల్లు అవుద్ది అరే పిల్ల నచ్చితే బిల్ దే ఉందిరా వెళ్ళాయి సరే నీ ఇష్టం మరి అయితే సూపర్ ఇది కాదే లోపల పద ఏమిటి లక్ష్మీపతి మావయ్య ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశావు ఆత్యాగ్రవాల్ వాయిస్ చుట్టూ తిరగడానికి రే ఏమో అనుకున్నాను నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా ఈ ఏరియా కింగ్ మనం ఇంకా బొంగేం కాదు బేబీ ఎక్కడుందో చూపించా మరి అది కక్కుతూ పనికిరాదు ఆ. లోపల ఉంటుంది పద అదా రాయే. అదిగో బేబీ రే పాప సూపర్ గా ఉందిరా రేటు మాట్లాడేనా మాట్లాడు హాయ్ బేబీ హాయ్ ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు అడుగు రేట్ ఎంత చెప్పమంటా సత్యనా నేను సెటిల్ చేస్తాను ఎంత కావాలందిరా 5,000 5,000 ₹5 అంటే మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మహారాజులా చూసుకుంటుందిరా మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా ఎక్కడికి వెళ్ళొచ్చు ఇక నచ్చమానేసి 5,000 కదరా ఒప్పేసుకో నోర్మరా ఆ? 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా వెళ్ళు ఏంటంటున్నాడు 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు కొత్త కస్టమర్ కదా పాపం నా క్లాస్మేట్ కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా అలా అనో బాగుంది ఏరా ఏమైనా తగ్గించిందా అక్కడ మాట 4,000 4,000 ఎంతవా నీకు బెల్లి కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు నేను డీల్ చేస్తాను చూడు. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం పిల్లవు పెట్టబెట్టలాడుతున్నావు కాబట్టి మా వాడు చెప్పాడు కాబట్టి నా బోని మంచిది కాబట్టి ₹500 ఇస్తా 500 యా నెట్ క్యాష్ కరీం బాషా వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో మసాజ్ చేయించుకొని వచ్చేస్తాను ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు ఏమంటావునా अंदर चलिए साहब వెళ్దాం పదరా చూడు నువ్విచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు బెక్క బెక్క బేబీ కూడా రాదు తీసుకెళ్ళ అలాగే రారా. ఎవర్రా? హాయ్ బబుల్ గమ్ నేనా? హాయ్ హాయ్ ఎప్పుడు చూసినా వాళ్ళేనా నీ ఫ్రెండ్స్ మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా గర్ల్ ఫ్రెండా ఎవరు నేనే నువ్వా మరి షారుఖ్ గారు చెప్తాగా దా. హాయ్ బబుల్ గమ్ హాయ్ ఇంత వద్దుతారంటే ఎంత క్యూట్ గా ఉన్నాడే ఒకసారి అద్దెలో చూసుకోమా గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్ క్యాంపస్ లోకి వెళ్ళు దొరుకుతారు గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు అన్న అడక చూడు కలహంస నాటుకోడిలా ఉందిరా మన లెవెల్ కాదు మీరు ట్రై చేసుకోండి ఓకే గురు ఏంట్రా ఏమైంది ఫిగర్ కాదురా మన ఫిగర్ కాదు
డ్రెస్ లో ఎంత ముద్దొస్తున్నావురా ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా అసలే అవమాన భారత్తో అల్లాడిపోతున్నాను. అవమానమా? ఎవర్రా చేసింది? ఇంకవత్తి ఆ మేఘమాలాడుకో ఏంట్రా అది రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు జోలు కోసేస్తే సర్రా. ముక్కు చెవులు కోచేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి పాచి తరిచి చేసుకుంటారా? జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి. అవునరా నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తెచ్చుకుందాం. ఆ. అవును, తీర్చుకుందాం.